హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను జాబ్ ఎక్కడ చేశాను, ఎందుకు మానేశాను, కారణం ఎవరు, ఇవన్నీ విషయాల గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు కదా. సో వన్ బై వన్ మీకైతే క్లియర్గా చెప్తాను రీజన్స్ ఏంటి అనేసి. ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను కూడా చెప్తాను. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఆ పక్కకి ఏమైనా సాంగ్స్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి, మా పాప బాబు ఉన్నారు కాబట్టి కొంచెం సాంగ్స్ అయితే వస్తుంటాయి. సో ఫస్ట్ వచ్చేసి జాబ్ ఎక్కడ చేశాను అని అయితే చెప్తాను. కొన్ని పాయింట్స్ నాకు గుర్తుండవు కాబట్టి నేనైతే క్వశ్చన్స్ అయితే రాసుకున్నాను అనమాట. వాటికి సంబంధించి నేను చెప్తాను. ఇప్పుడు జాబ్ ఎక్కడ చేశాను అంటే నేను వికారాబాద్ మండల ఆఫీస్లో వర్క్ చేశానండి. వికారాబాద్ డిస్టిక్లో వర్క్ చేశాను అనమాట, మండల ఆఫీస్లో. అండ్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ చేశాను అండ్ బీటెక్ సివిల్ చేశాను. దానికి సంబంధించిన జాబే చేశాను. 30,000 అలా వచ్చేది నాకు బేస్ శాలరీ. అయితే మంచిగానే ఉండేది అనమాట, నాకైతే సరిపోయేది స్టార్టింగ్ కాబట్టి. ఒక 2 years అలా జాబ్ చేశాను. జాబ్ ఎందుకు మానేశాను, నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకు మానేశాను అంటే ఒక 1 year 2 years అలా జాబ్ చేశాక నాకు పాప అయితే పుట్టింది. నేను జాబ్ చేసేదాన్ని అండ్ మా హస్బెండ్ కూడా జాబ్ చేసేవాడు. ఇద్దరం జాబ్ చేయబట్టి మా పాపను చూసుకోవడానికి ఎవరు ఉండకపోయేది అనమాట. మా అమ్మ రాకపోయేది అండ్ ఇక్కడ మా అత్తమ్మ కూడా రాకపోయేది. ఇద్దరు సపోర్ట్ లేకపోవడం వల్ల నేనైతే జాబ్ చేయలేకపోయాను. కొన్ని డేస్ ఏం చేశాను అంటే మా పాపను మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి అలా జాబ్ చేసేదాన్ని. ఒక మా పాప 1.5 year వచ్చినంత వరకు అలా జాబ్ చేశాను. తర్వాత మా అన్నకు పెళ్ళి అవ్వడము, తర్వాత నాకు వదిన రావడము, అలా అయిపోయి ఇక అక్కడ మా పాపను వదిలిపెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి నేను రెంటింట్లో ఉంటుండే కదా. సో ఓనర్స్ దగ్గర మా పాపని అయితే వదిలిపెట్టేసి నేను జాబ్కి అయితే వెళ్ళిపోయేదాన్ని అనమాట. సో నాకు వచ్చేసి ఆఫీస్ వర్క్, ఫీల్డ్ వర్క్ రెండు ఉంటుండే. ఆఫీస్ వర్క్, ఫీల్డ్ వర్క్ కాబట్టి మార్నింగ్ 7కి అలా వెళ్ళేదాన్ని. 7 అంటే కాల్స్ వచ్చేటివి నాకు ఫీల్డ్ నుండి, మేడం ఇంకా రాలేదు అట్లా అనేసి. సో నేను 7కి 8కి అలా వంట చేయకుండానే ఒక్కోసారి వెళ్ళిపోయేదాన్ని, పాపను ఇట్లా ఓనర్స్ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయేదాన్ని. సో మధ్యాహ్నం 12, 1 ఆ టైంకి ఇలా లంచ్ టైంకి వచ్చి వంట చేసి తినడానికి నాకు చాలా టైం పట్టేదనమాట. అప్పటి వరకు మా పాపని మా ఓనర్స్ దగ్గర కొంచెం ఫుడ్ ఇచ్చి ఆమెకి కొంచెం ఫుడ్ తినబెట్టండి అని చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. సో కానీ నా మైండ్ అంతా కూడా నా పాప పైన ఉండేదన్నమాట, ఏం తిందో ఎలా ఉందో అని. ఈ సిచ్యువేషన్ అయితే ప్రతి పేరెంట్ అయితే ఫేస్ చేసే ఉంటారు, మదర్ పేరెంట్ అయితే. సో నా సిచ్యువేషన్ కూడా సేమ్ అదే అనమాట. సో పాప కూడా ఒక కారణం అనేది చెప్పాలి, నేను మంచిగా చూసుకోలేకపోతున్నా అనే ఫీలింగ్ అయితే నాలో ఉండేది. సో నేను చేసిన మిస్టేక్ కూడా అదే, అప్పుడే కంటిన్యూ చేస్తే అయిపోయేది అని తర్వాత అనిపించింది అంతా మానేశాక. ఇప్పుడు అనుకొని ఏం లాభం లేండి. ఇంకోటి ఏంటంటే ఫీల్డ్ వర్క్ కాబట్టి అమ్మాయి ఫీల్డ్లో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి మీరే. అంటే చూసే పర్సన్స్, మాట్లాడే పర్సన్స్ కొందరు మంచిగా ఉంటారు, కొందరు బ్యాడ్గా ఉంటారనమాట. బాయ్స్ అందరినీ ఉద్దేశించి ఏం చెప్పట్లేదు, కొందరు వల్ల అంటే నన్ను కొంచెం టార్గెట్ చేసి ఇట్లా మాట్లాడేవారు అనమాట. బాయ్స్ అయితే గట్టిగా మాట్లాడే కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. గర్ల్స్ కాబట్టి కొంచెం మనం వాయిస్ రేస్ చేసి మాట్లాడితే బాగుండదు. అందులో నేను కొంచెం సైలెంట్ అనమాట. అందువల్ల నేను ఎక్కువ గట్టిగా మాట్లాడలేకపోయిందని ఇట్లా గ్రామ సభలు అలా పెట్టేవారనమాట. అలా ఉన్నప్పుడు నేను కొందరు క్వశ్చన్ చేస్తే నేను మాట్లాడలేకపోయేదాన్ని. కావాలని టార్గెట్ చేసి మాట్లాడితే మనం ఏం చేస్తాం చెప్పండి. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం వల్ల కొందరి వల్ల ఈ జాబ్ అవసరమా అనే థాట్ అయితే నాకు వచ్చింది. సో అందుకని కూడా నేను జాబ్ మానేయాల్సి వచ్చిందనమాట. సో మండల ఆఫీసులలో వర్క్ ఎలా ఉంటుంది అంటే, వర్క్ చేసిన తర్వాత ఏ దాంట్లో అయినా సరే కూడా ఆడిట్స్ అనేటివి ఉంటాయి కదా. ఆడిట్ అప్పుడు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని. ఈవినింగ్ 7, 8 అలా అయ్యేదనమాట నాకు ఆఫీసులలోనే. ఇక పాప ఉంటుండే కదా, తనని పట్టించుకునేవారు లేరు, అలా కొంచెం లేట్ అయ్యేది. ఇంటికి టైంకి వెళ్ళిపోయేదాన్ని కాదు. ఆఫీస్లో వర్క్ టెన్షను, మళ్ళీ ఇంటికి వెళ్ళాక పని టెన్షను, రెండు అయితే బ్యాలెన్స్ చేయలేకపోయాను. ఈ కారణం అయితే ఇది, ఫీల్డ్ వర్క్ అండ్ మా పాప కూడా కారణం. ఈ రెండు బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్లనే నేనైతే జాబ్ అయితే మానేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదండి.
థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను రీసెంట్గానే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగానే నడుస్తుంది. ఒక 1 మంత్ ఒక 3-4 మంత్స్ అవుతుంది అనుకుంటా నేను స్టార్ట్ చేసి. కూడా మంచిగానే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ప్రజెంట్. మరీ ఎక్కువ ఏం లేదు, వీక్లీ 1-2 అలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. పిల్లలను చూసుకుంటూ నేను ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అందులోనే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఇదే. ఒట్టిగా ఉంటున్నాను, ఖాళీగా ఉంటున్నాను, ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నాలాగే చాలామంది అయితే అమ్మాయిలు మంచిగా చదువుకొని ఏమీ చేయలేని పరిస్థితిలో, అంటే ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా. అయితే ఇంట్లో చాలామంది అమ్మాయిల సిచ్యువేషన్ కూడా ఇదే. మంచిగా చదువుకొని ఉంటారు, బీటెక్ ఎంటెక్ అలా చేసి, బీఎడ్ డైట్ ఇలా ఏవేవో చేసి ఉంటారు కదా. డిగ్రీలు కంప్లీట్ చేసి కూడా ఏమీ బయట వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ రీజన్ అయితే పిల్లలే ఉంటారు ఎవరికైనా. మనం ఎంత జాబ్ చేసి కూడా ఏం లాభం పిల్లల్ని పట్టించుకోకపోతే. అందుకని నేను ఇచ్చే సజెషన్ కూడా అదే. సో పిల్లలు మెయిన్ అన్నమాట. పిల్లలను పిల్లలను ఇంట్లో ఎవరైనా చూసుకోగలిగితే, అంటే అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ ఇలా ఉంటారు కదా. ఎవరైనా సరే పిల్లలను చూసుకోగలిగితే మీరు హ్యాపీగా అయితే జాబ్ చేసుకోవచ్చు. అందులో అయితే ఎలాంటి సందేహాలు అయితే పెట్టుకోనక్కర్లేదు. అండ్ మీరు బయట వెళ్ళి అయితే మంచిగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే మంచిగా అయితే జాబ్ చేసుకోవచ్చు. ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జాబ్స్ అయితే మానేసుకోకండి. నేనైతే అదే చేశాను, తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకున్నాననే చెప్పొచ్చు. అండ్ తీసుకోవడంలో కూడా అర్థం ఉంది నాకు. ఇప్పుడు జాబ్స్ కోసం అయితే ట్రై చేయాలి. మళ్ళీ మా బాబు 1.5 years ఉన్నాడు. ఇప్పుడు వాడిని ఒక 3 years అలా వచ్చాక స్కూల్లో వేసేసి, 3.5 yearsకి అలా స్కూల్లో వేసేసి నేను కూడా జాబ్ అయితే సెట్ చేసుకోవాలి. గర్ల్స్ అయితే మెయిన్గా జాబ్ చేయకుంటే మాత్రం ఇంట్లో అయితే వాల్యూ ఉండదు. ఏదైనా సరే జాబ్ అనే కాకుండా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉంటున్నాయి కదా. అలా ఏదో ఒక జాబ్ అయితే చేయండి, మనీ అయితే ఎర్న్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఇజ్జత్ అయితే ఉండాలి అంటే మాత్రం ఖాళీగా అయితే ఉండొద్దు. ఇంట్లో పని చేసుకుంటానే అట్లీస్ట్ ఏదో ఒక వర్క్, చిన్న వర్క్స్ అయినా సరే, టైలరింగ్ కానీ ఇట్లా బ్యూటీషియన్ కోర్సెస్ కానీ ఏవైనా సరే మీకు నచ్చినవి, ఏ ఫీల్డ్ మీకు ఇష్టం ఉంటుందో అదే ఫీల్డ్లో మీ జాబ్ అయితే వెతుక్కోండి, జాబ్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా సరే అట్లీస్ట్ ఒక 5,000 to 10,000 ఎర్న్ చేసుకున్నా సరే కానీ మన ఖర్చులు మనకు ఉంటాయి కదా. అవి కూడా మన హస్బెండ్ పైన డిపెండ్ అవ్వకుండా మన పిల్లలకు కనీసం మనం ఏమైనా ఇప్పించుకోవడానికైనా మనం ఎర్న్ చేసుకోవాలంటే మనం ఏదో ఒక జాబ్ అయితే చేయాలన్నమాట. సో నేను కూడా 1.5 year గ్యాప్ వచ్చింది. 1.5 year కాదు, 3 years అట్లీస్ట్ నాకు అట్లా జాబ్ మానేసాక గ్యాప్ వచ్చిందనమాట. ఎందుకు ఖాళీగా ఉండాలి అనేసి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు మంచిగానే రన్ చేస్తున్నాను అనమాట. సరౌండింగ్ వాళ్ళు అలా నాకు ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఒక 1 monthలో 3,000-4,000 అయితే ఎర్న్ చేశాను. అది నాకు హ్యాపీ అయిన విషయమే. అండ్ యూట్యూబ్ వల్ల కూడా మనీ అయితే వస్తుంది అని తెలుసుకున్నాను. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను తెలుసుకున్న తర్వాతనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో పిల్లలని చూసుకుంటూ బయటకైతే వెళ్ళలేను కాబట్టి ఇంట్లోనే ఉంటూ ఈ ప్రొఫెషన్ అయితే ఎంచుకున్నాను నేను. థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అండ్ యూట్యూబ్ అయితే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉంటూ వీటిని అయితే రన్ చేయొచ్చు. మెల్లగా అయితే ఇప్పుడు కాకపోయినా ఒక 1 year తర్వాత అయినా సరే కూడా మనీ అయితే ఎర్న్ చేయగలుగుతాం కదా. సో మన పైన మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. వేరేళ్ళు ఏదో అంటూనే ఉంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. యూట్యూబ్లో మనకు కనిపిస్తే ఏమవుతుందో, మనకు తెలిసిన వాళ్ళు చూస్తే ఏమవుతుందో అనేసి అవన్నీ పట్టించుకోకుండా మన పైన మన కాన్ఫిడెన్స్ ఉంచుకొని మనమైతే చేయాలి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మీ పైన మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. మనం ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటే మాత్రం ఇలానే ఖాళీగానే ఉండిపోతామండి. అంటే పిల్లలను చూసుకుంటూ వాళ్ళని స్కూల్కి పంపించడము, లంచ్ బాక్స్ ఇవ్వడము, సాయంత్రం వచ్చాక ఏదో ఒక వర్క్ చేయడం, వాళ్ళకి స్నాక్స్ పెట్టడం, ఇవన్నీ చేసుకుంటూనే ఇంకో వర్క్ ఏదైనా మనము చేయాలి. చూసారుగా మా పాప ఎలా ఉందో, రాక్షసి అనమాట, బ్రహ్మరాక్షసి. ఇప్పుడు ఈ పిల్లలను వేరే దగ్గర అయితే వదిలిపెట్టి మనం అయితే జాబ్ చేయలేము కదా. కాబట్టి మన దగ్గరనే ఉంచుకుంటూ ప్రాబ్లం ఫేస్ చేసినా సరే కూడా
మనం ఒకరిపైన డిపెండ్ కాకుండా ఇంట్లోనే ఉంటూ చిన్నగా ఏదైనా టైలరింగ్ వర్క్స్ అలా మగ్గం వర్క్స్ ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా, శారీస్కి ఇలా లేస్ వేయడము ఇలాంటివి కూడా పీకపాస్ కుట్టడము అంటే టైలరింగ్కి సంబంధించినవి, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ టైపింగ్ టెలికాలర్స్ ఇలాంటి జాబ్స్ కూడా ఉన్నాయి కదా. అలా కూడా ఇవి చేయని అంటే యూట్యూబ్ చేయని వాళ్ళు అలాంటి జాబ్స్ కూడా చేయొచ్చు. అంటే మినిమం ఇన్కమ్ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వేరే టాపిక్తో మేము ముందుకైతే వచ్చేస్తాను మరో 2 డేస్లో ఉంటా. మరి బాయ్ బాయ్.